వందనాలు, అమ్మగారికి నా వందనాలు, ఎక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి నా వందనాలు. నేను చెప్పే సాక్షి ఏంటంటే మేము ఫస్ట్లో మేము మందికి రాలా. అప్పుడు నేను ఏరో ఊళ్ళో ఉన్నాను. అప్పుడు పండగ ఫోన్ చేసిన మా అబ్బాయికి జోసఫ్కి ఫోన్ చేసిన, మా మేము చర్చికి పోతున్నాము, మేము పండగ చేయకూడదమ్మా అని చెప్పాడు. అప్పటి నుంచి మేము మా బిడ్డలో అట్లా అలాగనే నా బిడ్డ ప్రార్థన చేసిన వాళ్ళు మా కుటుంబంలో అమ్మాయికి పెళ్లి చేసిన ఝాన్సీకి చేసిన తర్వాత నెమ్మ వచ్చేసింది, గర్భంలోనే నెమ్మ వచ్చేసింది, టీవీ వచ్చేసింది, మా కుటుంబంలోకే వచ్చేసింది. అది మా అత్తంటాడు, మా మామకుంది, మా ఆయనకు వచ్చేసింది. అట్నే అలాగే వచ్చేసేలేదు. మళ్ళీ ఆ బిడ్డను అట్నే బాగా చేసుకున్నాము. దేవుడు బాగా చేశాడు, దేవుడు బాగా చేసి నా బిడ్డ బతికేది కాదు. తర్వాత మళ్ళీ ఈనోదికి అట్టే వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ మందులు తెచ్చినాము. తెచ్చిన తర్వాత మిగతా బెడ్ పడింది. బెడ్ పడి నేను వేరే దిక్కున ఫోన్ చేశాడు మా అబ్బాయి. ఫోన్ చేసి అమ్మ బెడ్ పడి అబ్బాయికి బతికే తట్టుకోలేడు అని ఏడ్చింది. అప్పుడు నేను అప్పుడే నీళ్ళు కోసం పాఠం చేసుకుని నా ఆయనకి వచ్చేది చేర్చినారు. పోయిన వారం రోజులు అట్నే వారం దాకా పడతాను. మా అబ్బాయి మా పిల్లకాయలే అట్టే నా కాడ మా ఆయన అట్లా మా బిడ్డలు బాగా అట్లా పెట్టి కట్ట చదువుకోవడానికి కూడా బాగా 3 సార్లు వచ్చేసింది. అట్టే వస్తే నేను బాగా వస్తే ఏసీకి ఒప్పుగా చేసేస్తాను. ఆ బిడ్డల్ని చేసేసి నాకు బాగా వచ్చేసింది. మా ఆయన కూడా నేను వెళ్ళిపోయినా కాబట్టి నాకు నేను కూడా చనిపోతున్నాను. మా ఆయన్ని నేను బతికిస్తాను, నీ బిడ్డకి చూపిస్తానని నేను రాను ఆయన చెప్పాను. నేను ఆయనకి రానని నేను 4 రోజులు ప్రాణాలు తీసి నన్ను బయటకు తీసినాడు. అతను తీసుకోకపోయినా నాకేం బాగా చేశాడు, బాగానే నాకేం దేవుడి వల్ల నాకు బాగా చేశాడు, నా బిడ్డలు బాగా చేశాడు, అంతా చేశాడు. పోయిన సంవత్సరం మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన వాహనం తీసుకున్నాం, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేసిన తర్వాత కొద్ది రోజులు ఫోన్ చేసి నాకు బాగా వచ్చేసినమ్మా, నా కాళ్ళు ఎప్పుడు వచ్చింది, నేను చనిపోతున్నాను అన్నాడు. అన్న తర్వాత నేను తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి 3 నెలలు జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తున్నాడు. నేను సీటీ వేస్తున్నాం. మేము సీటీ గురించి ఆయన కట్టుకున్నాడు కదా, నాకు వద్దు అనిపించింది. నాకు మనలు చెప్పేదానికి వారంలో చేస్తుంటే ఎత్తలా. నేను ఒక రోజు ఎత్తితే ఆమె ఎట్టంటే అటు మాట్లాడిగేసింది. నన్ను ఫోన్ ఎత్తేలేకి అబ్బా ఏందో బిట్టు అడిగేసింది, ఏందో నా వాహనం తీసుకుని నా హార్ట్ తీసుకున్నాడు. ఆమె నన్ను నా వాహనంలో తిరుగుతా నా వర్కం తీసుకుని మేమంతా అడుగుతుందని నేను ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది రోజులు మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేక ఫోన్ చేయకుండా వాళ్ళు కొడుకు చేసి ఫోను ఇంతో మాట్లాడాలా బాగలేదు ఎట్టుంటాను అని వాళ్ళు కొడుకు ఫోన్లు కలిపేలేక మాట్లాడినా. నేను బండిని పంపించేస్తున్నాను, తీసేసుకో, తోలుకో, ఎట్టానే చేసుకుందు, నాకు వద్దు బండి అని చెప్పినాడు. నాకు కూడా పడలేదు. నేను నీకేం చేయలే, నేను అందరికి తెలుసు నువ్వు తిరుగుతున్నావు బట్టి ఆ వాహనాలు తిప్పుతున్నావు కాబట్టి అని నాకైతే వాహనం వద్దు అని చెప్పాను. నేను చెప్తే అవన్నీ ఏం కాదు అని అన్నాడు. నాకు పంపి బాగా నాకు వద్దు అన్నాడు. వచ్చి చెప్పిన అతనికి చెప్పేలేకి నువ్వు నాకు పడలే, నాకు వద్దు, మా దేవుడు మమ్మల్ని బతికిస్తున్నాడు, మేము ఆయన వల్ల మేము బతుకుతున్నాం అని చెప్పి నేను ఫోన్లో అడిగినా. నేను అడిగేలేకి ఏమన్నా కాదు పంపించేస్తున్నాను అన్నాడు. అనేసరికి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తానే ఉన్నాడు. బండి పంపించిన తర్వాత ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తటోలా. అతను నేను వద్దనుకున్నా, నాకు నేను చేయలేదు కదా, అతను చేసిపోయాను కాబట్టి అతను నాకు వద్దని నేను అనుకుని నేను ఫోన్ ఎత్తటోలేదు. ఇప్పుడు బండి చేసి పంపించేసి అమ్మ బండిలో కానుకలు ఉండేవి ఇచ్చేసి అని చెప్పిన. ఎంతో సేవలు చేసుకుంటున్నా. అతనికి ఏం జరగకూడదు, నా వాహనం జరగదు, ఆయనకి జరగదు, వాళ్ళు ఫ్యామిలీ అని అనుకుంటారని ఎంతో ప్రార్థన చేయించుకుంటా, నేను కానుకించుకుంటా. అంత ప్రేమగా నేను అతను చూసుకున్నాను కాబట్టి నన్ను పని చేసిన కాబట్టి అతను వద్దు అనుకున్నాను. నేను అనుకొని నా హృదయం అనిపించుకొని నాకు నా దేవుడు కావాలి, నా బిడ్డలు నాకు కావాలి, ఆయన మమ్మల్ని అంతగా చచ్చిపోయాడు బతికిచ్చాడు కాబట్టి ఆయన నాకు కావాలని ఆయన గొప్పగా చేసుకున్నాను. నా నిర్ణయం నేను చేసుకున్నాను. అతను నాకు కావాలంటే నేను చెప్పి నేను చేస్తే మేము ఎట్లా అవునో అట్లా ఉండే పని అయితే నేను కనిపించుకున్నాను. అది నా సాధ్యం.
అతని సాక్ష్యమును నాయన తనకు నిరంతరము నిత్యము నీవు ఆ కాపరిగా ఉంది, నీవు ఆదరణకర్తవై ఉంది, తన బిడ్డలకు నీవు సంరక్షకుడు అయింది. ఆ బిడ్డకి మంచి ఆరోగ్య క్షేమాన్ని దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా నలుగురిలో మేమందరం వస్తున్నాం. మా అబ్బయ్య ఇంకొక చిన్న పిల్లడు వినోదో చర్చికి రావట్లా, బాప్టిజం తీసుకున్నాడు. ఆ పిల్లడు రావటంలా ఆ పిల్ల బిడ్డల గురించి, నా గురించి, నా కుటుంబాన్ని గురించి నాకు ప్రార్థన చేయండి. మీకు కూడా నేను చేస్తాను. తన కుటుంబం కొరకు, తన యొక్క చిన్న కుమారుడు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. కానీ